కొన్నిసార్లు అడుక్కుండేవాడి దగ్గర గిడుక్కుండేవాడిలాగా నువ్వేంట్రా అని డైలాగ్ వేస్తూ ఉంటాం కదా మనం. ఆ డైలాగ్ ఎందుకు వచ్చిందంటే మన దగ్గర లేని దానికి ఇంకొకటి వచ్చి కక్కుర్తి పడితే ఆ డైలాగ్ వస్తుంది. అలాగే మా గ్యాస్ది రెగ్యులేటర్ పోయింది కదా, మా ఆయన తీసుకురావడానికి వెళ్తే వాడేమో నువ్వు ఇంకో పేపర్ తీసుకురాలేదు, ఆ లాస్ట్ డేట్ది తీసుకురా గ్యాస్ బిల్ అన్నాడంట. అట్లా ఉందన్నమాట. సరే ఇంకేంట్లే అన్నట్టుగా మళ్ళీ మా ఆయన వేరే ఊరు పనికి వెళ్ళాడు. ఈ వేరే ఊరు పని ఏమో కానీ నా దుంప తెగిపోతుందండి. ఇంకా అన్నం కూర ఎట్ట వండుకుని తినాలి? కట్టెలు పొయ్యా, మనకి కట్టెలు లేవు. ఇక ఈ రైస్ కుక్కరే దిక్కు దివానా అనుకొని మొదలుపెట్టాను. చూశారు కదా ఎట్టగొట్ట తిప్పలు పడి ఇక కోడిగుడ్డు పొరుటుని అట్లా చేశాను. మీలో ఎవరన్నా ఎప్పుడైనా రైస్ కుక్కర్లో వంట చేశారు? నిజం చెప్పండి. చేసి ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, సరేనా? నేనైతే నాకు పర్లేదు అనిపించింది, దేవుళ్ళలాగా ఆదుకుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్